సునీల్ హరీష్ రావు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అసలు ఇందులో నా ఇన్వాల్వ్మెంటే లేదని కూడా చెప్పారు. సో ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం ఏం చెప్తుంది? ఎందుకంటే న్యాయవాదులతో కూడా హరీష్ రావు సంప్రదించారు కదా. రాజకీయ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, చట్టం అంటే తాను గౌరవం ఉంది. ఇదంతా కూడా డైవర్షన్ ప్రాజెక్ట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. తాను ఈ కేసులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కాలేదు, ఎక్కడ కూడా తన ప్రమేయం లేదు. హోంమంత్రిగా పనిచేయలేదు, కేవలం తను ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాడు, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాంపిటేటివ్ అథారిటీ కావచ్చు, రివ్యూ కమిటీ కావచ్చు, లా సెక్రటరీ కావచ్చు, ఎస్ఐడిసి కావచ్చు, డీజీపీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికార ప్రమేయం మాత్రమే ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుందనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. కాబట్టి వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో నేను చట్టాల మీద గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవంతో మాత్రమే బాధపడుతున్నానని హరీష్ రావు చెప్తూనే టీఆర్ఎస్ ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత నివాసంలో బయలుదేరేటప్పుడు మాట్లాడారు. ఈ రోజు తర్వాత మీరంతా కూడా హరీష్ రావు మాట్లాడే అవకాశం. ప్రధానంగా ఈ కేసులో హరీష్ రావు పాత్ర ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పుడు కూడా రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే తనకు నోటీసు ఇచ్చి వేధించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఏదైతే ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి బామ్మర్తికి ఈ బొగ్గు కుంభకోణంలో టెండర్లు దక్కించుకున్నారని ఏదైతే ప్రతి ఒక్కన అభియోగాలు వినపడ్డాయో ఆ తర్వాత వెంటనే శిక్ష అధికారులు ఈ యొక్క నోటీసు ఇచ్చి డైవర్షన్ మొత్తం కూడా అంటే రాజకీయ ఉద్దేశంలో భాగంగానే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేసి తనకు నోటీస్ ఇచ్చారు. ఈ కేసులకు ఎప్పుడు కూడా భయపడలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్నాము, అనేక జైలుకు వెళ్ళాము. కానీ ఇప్పుడు ఈ కేసు బట్టి భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం తనకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ కూడా మరివైపు హరీష్ రావు చెప్తున్నారు. చూడాలి కేసులో హరీష్ రావుతో పాటు మాత్రమే ఈ నోటీసులు ఆగిపోతాయా లేదా ఇంకా ఫర్దర్ గా మళ్ళీ కేసీఆర్ కు హరీష్ రావు మరి సంతోషము నోటీసులు ఇచ్చి విచారిస్తారని కూడా మరి సూచనలు చూడాల్సిందంటే ప్రజలైతే హరీష్ రావు స్టార్ట్ అయింది. హరీష్ రావు స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. అధికారులు ఈ స్థితి గమనంతో పాటు మొత్తం కూడా అధికారులు పరిస్థితి అవుతుంది. మొత్తం కూడా సూపర్వైజర్ మొత్తం కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఈ యొక్క విచారణ ప్రాసెస్ జరుగుతుంది. ప్రస్తుతమైతే హరీష్ రావు స్టేట్మెంట్ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేశారు. అతను ఏదైతే సమాధానం ఇస్తున్నాడు, ఏదైతే వాంగ్మూలం ఇస్తుందో అది మొత్తం కూడా పోలీసులు రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం. ప్రస్తుతమైతే స్టేట్మెంట్ మాత్రం నమోదు చేస్తున్నారు. మరి ఎంతసేపు అవుతుంది? మధ్యాహ్నం వరకు స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారా? మధ్యాహ్నం తర్వాత కూడా మళ్ళీ నచ్చిన తర్వాత ఇక్కడే ఉంటారని కూడా పరిపాలన క్లాస్ అవకాశం. ప్రస్తుతమైతే అధికారులు కొనసాగుతుందని